ప్రారంభిస్తున్నాను. ప్రియ ధార్మిక సోదరులకు, పెద్దలకు, నా ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశయులారా, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటి అంటే, ముస్లిం సమాజానికి అల్లాహ్ తబారక వ తఆలా 2 పండుగలను ప్రసాదించడం జరిగింది. ఆ పండుగల యొక్క అసలు ఉద్దేశం ఏంటి, దాని ఎసెన్స్ ఏంటి అనేటువంటి విషయాల గురించి చాలా మంది పెద్దలు చాలా చక్కటి మాటలు మన ముందు వారు అనుభవాల నుండి చాలా మాటలు మన ముందు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు. మీ అందరి మాటలు ఆలకించేటువంటి అవకాశాన్ని అల్లాహ్ నాకు ప్రసాదించినందుకు, మీ అందరికీ ప్రసాదించినందుకు అల్లాహ్ మీ తరఫున, నా తరఫున అనేక వేల కోట్ల కృతజ్ఞతలు, శుద్ధులు సమర్పించుకున్నాను మిత్రులారా. వాస్తవంగా రంజాన్ పండుగ పూర్తయింది. తర్వాత ఒక 2 నెలలు 70 రోజుల తర్వాత అల్లాహ్ దయ వల్ల బక్రీద్ పండుగ కూడా మన ముందుకు వచ్చింది. బక్రీద్ పండుగ కూడా అల్లాహ్ దయ వల్ల మనం పూర్తి చేసుకున్నాం. అల్హమ్దులిల్లాహ్. ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అలజడులు లేకుండా దాని గురించి కూడా మనం అందరం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అయితే ఈ 2 పండుగల్లో మెయిన్ ఎసెన్స్ ఏంటి, మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఈ విధంగా పూర్వ జాతుల వారికి విధించబడింది అని చెప్పి అసలు ఎసెన్స్ చెప్తున్నాడు. ఏమంటే దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. అసలు ఎసెన్స్ ఏంటంటే, మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. మరో వాక్యాలలో అతను ఏమంటాడు, మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు కూడా నాకు లేదు అంటాడు. అంటే రంజాన్ లో మెయిన్ ఎసెన్స్ ఏంటి ఏమండి, భయభక్తులు. మరి బక్రీద్ పండుగ అల్హమ్దులిల్లాహ్ స్తోమత ఉన్నటువంటి వారందరూ కూడా కుర్బానీ ఇచ్చారు. అల్హమ్దులిల్లాహ్. అది కూడా అల్లాహ్ కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఆ బక్రీద్ సందర్భంగా కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఏం తెలియజేస్తాడంటే, మీరు ఇచ్చేటువంటి కుర్బానీ పొట్టేలు యొక్క రక్తము, మాంసము అల్లాహకు చేరవు. అల్లాహకు చేరవు. ఏం చేరతాయి? భయభక్తులే చేరతాయి. ఇక్కడ కూడా ఎసెన్స్ ఏంటి, ఇందులో మనం చూస్తే బక్రీద్లో కూడా చూస్తే ఏముంది, ఇక్కడ కూడా మీరు ఇచ్చేటువంటి రక్త మాంసాలు అనేటువంటివి అల్లాహకు చేరవు. ఏం చేరతాయి? మీలో ఉన్న భయభక్తులు అల్లాహకు చేరతాయి. అంటే రంజాన్ లో మెయిన్ విషయం ఏంటి, భయభక్తులు. బక్రీద్ సందర్భంగా చెప్పేటువంటి విషయం ఏంటి, భయభక్తులు. తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఈ జిల్హజ్ నెలలో అందరూ కూడా చాలా మంది ధనవంతులు హజ్ కూడా చేస్తుంటారు. అందరూ కూడా హజ్ కూడా స్థాపనటువంటి చేస్తారు. హజ్ లో కూడా అల్లాహ్ తఆలా చక్కటి మాట తెలియజేస్తారు. ఏమంటాడు, మీరు సామాగ్రి అంతా చదువుకున్నారు కదా అని చెప్పి ఏమంటాడంటే, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సామాగ్రి ఏంటి అంటే భయభక్తులు. మెయిన్ ఎసెన్స్ మనం చూసే ప్రయత్నం చేస్తే, మెయిన్ అసలు టాపిక్ మనం చూసే ప్రయత్నం చేస్తే, వేషధారణ కానీ, వంశ ప్రతిప్రతిష్టలు కానీ, రంగు రుచులు కానీ, పేర్లు కానీ, ప్రతిష్టలు కానీ చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లాహ్ తబారక వ తఆలా అంటే మనం ఈ 2 పండుగల్లో తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, మెయిన్ టాపిక్ ఏంటి అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రెండిటిలో కూడా ఏమున్నాయి, తక్వా తక్వా తక్వా. అంతేనండి. భయభక్తులు భయభక్తులు ఉన్నాయి. అయ్యానే ఉన్నాయి, వేరేమైనా ఉన్నాయా? ఇది నా మాట పరంగా చెప్తున్నానా? నేను నా మాట పరంగా చెప్తే మీరు వినవలసిన అవసరం లేదు. హ్యాపీగా కుర్చీ నుంచి లేచి వెళ్ళిపోవచ్చు. దేని ద్వారా చెప్తున్నామండి? ఇది ఖురాన్ గ్రంథం ద్వారా మనం చెప్తున్నాం. అయితే మిత్రులారా, ఇందులో ఖురాన్ గ్రంథంలో రంజాన్ గురించి చెప్పినటువంటి మాటలు చాలా విన్నాం. అందులో ఖురాన్ గ్రంథంలో 2వ సూరాలో 183 ఆయతులు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ నేను ఎందులో చెప్పాను మీకు తెలియాలి కదా. ఏమండి, ఎందులో చెప్పాడో తెలియాలి కాబట్టి మళ్ళీ నేను ఏదో నోటి మాటల్లో కూడా ఖురాన్లో చెప్పబడింది అని ఖురాన్లో లేని విషయం కూడా చెప్పొచ్చు. ఏమండి, ఖురాన్లో లేని విషయం కూడా చెప్పొచ్చు. కానీ ఖురాన్లో ఎందులో ఉందనేటువంటి విషయం మనం చూసే ప్రయత్నం చేస్తే ఏమంటున్నాడు? 2వ సూరాలు అంటే అల్ బకరా సూరాలో 183 ఆయతులు ఏమంటున్నాడు?
ఈ ఉపవాసాల వల్ల మీద ఏం జనిస్తాయి? భయభక్తులు జనిస్తాయి. అసలు విషయం ఏంటి? ఒక మనిషిని లేకపోతే ఒక విశ్వాసిని సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా, సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి అల్లా దాసుడిగా, ఒక నిజాయితీ పరుడుగా, ఒక నీతిపరుడుగా, ఒక అమానతుదారుడుగా, అమ్మానాలను చూసేవాడుగా, ఏమండి వ్యవహారాల్లో మోసాలు మోలీ చేయనటువంటి వాడిగా ఉండాలి అంటే ముఖ్యంగా ఉండవలసినటువంటి విషయం ఏంటి అంటే దుకాణం దగ్గర పెద్ద బోర్డు కాదు, ఏముండాలి? హృదయంలో అల్లా పట్ల భక్తి భయం ఉండాలి అనే ఎసెన్స్ అల్లా తబారక రంజాన్ పండుగ ద్వారా మనకి ఇస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. ఇది ఉంటే మనిషి తప్పు చేయడు, ఇది ఉంటే మనిషి పొరపాటు చేయడు, ఇది ఉంటే అల్లా ఆజ్ఞలను ధిక్కరించడు. ఏముంటే? భయము భక్తి ఉంటాయి. చాలాసార్లు వివరించుకున్నాం. మనం ఏమి వివరించుకున్నాం? భయభక్తులు అనే దాన్ని కూడా భయంతో పోలుస్తున్నారు. భక్తి వదిలేశారు, మళ్ళా చూశారు కాదు. అల్లాకు భయపడడం, అల్లాకు భయపడడం అనేటువంటి విషయాల గురించి మనం చెప్తున్నాం. అసలు భక్తి వేరు, భయం వేరు. భక్తి వేరు, భయం వేరు. ఇవి రెండండి. ఇక్కడ ఏంటంటే అల్లా మనల్ని చూస్తున్నాడు అనేది భయం, అంతే కదండి. ఇక్కడ భక్తి భయానికి ఒక రెండు విషయాలు చెప్పి ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భక్తి అంటే ఏంటంటే అల్లా తబారక ఏ పని అయితే చేయమన్నాడో, బాగా నన్ను మిత్రులారా, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఏంటి, అల్లా తబారక ఒక ముస్లింని, ఒక మోమిన్ని, ఒక విశ్వాసిని ఏ పని అయితే చెయ్యమన్నాడో ఆ పని తూచా తప్పకుండా చేయడం భక్తి అండి. అర్థమైందండి? అల్లా తల ఏం చేయమన్నాడు? నమాజ్ చేయమన్నాడు. చేయడం ఏంటి? భక్తి. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండమన్నాడు. చేయడం ఏంటి? భక్తి. ధనం ఉంటే జకాత్ ఇవ్వమన్నాడు. ఇదేంటి? భక్తి. ధనం ఉంటే హజ్జుకి వెళ్ళమన్నాడు. ఏంటి? భక్తి. అంటే అల్లా తబారక ఏ పనులైతే చెయ్యమన్నాడో, చెయ్యమన్న పనులు మనం చేయడం ఏదైతే ఉందో ఇది భక్తి. మరి భయం అంటే ఏంటి? అల్లా తబారక ఏ పనులైతే చెయ్యొద్దన్నాడు, వారించాడు. ఏమండి? ఏ పనులైతే చెయ్యొద్దని వారించాడో ఆ పనులు చేయకుండా ఉండడమే భయం అంటే. అందుకని అల్లా తఆలా నాకు భయపడండి అనకుండా ఖురాన్లో ఎక్కడ చూసినా అల్లా తఆలా ఏం చెప్తాడంటే భయభక్తులు కలవారికి ఉద్యానవనాలు ఉన్నాయంటాడు. స్వర్గం గురించి చెప్తే ఏమంటాడు? భయం ఉన్నటువంటి వారికి అండు, భయభక్తులు కలవారికి స్వర్గవనాలు ఉన్నాయి అంటాడు. ఏంటి? భయభక్తుల వారి వెంట నేను ఉన్నాను అంటాడు. ఈ విషయాలన్నీ రెండు జోడి. ఏ విధంగానైతే భూమి ఆకాశము జోడు, ఏమండి వెలుగు చీకటి జోడు, మంచి చెడు జోడు, అదే విధంగా అల్లా తబారక చెప్పినటువంటి మాటల్లో భయము భక్తి అనేటువంటివి జోడు సంబంధించినటువంటి విషయాలు. భక్తి అంటే అల్లా చెప్పినటువంటి పని నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అల్లా చెప్పింది చెప్పినట్లుగా చేయడం భక్తి. అల్లా తబారక వారించినటువంటి వద్దన్న దాన్ని మనకి ఎంత ఇష్టం ఉన్నా సరే దాన్ని వదిలేయడం భయం. ఈ రెండు కలయికే ఈమాన్ అంటే. అంతిమ ప్రవక్త మానవ మహోపకారి ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి అంటారు, విశ్వాసం అంటే ఏంటంటే ఆశ భయాల యొక్క కలయికే ఈమాన్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి. ఏమన్నారండి? ఆశ భయాల యొక్క కలయిక ఈమాన్ అంటే. ఈ రెండు కలిస్తేనే. ఒకటి ఆశ ఏంటి? అల్లా చెప్పిన పనులు చెప్పినట్టుగా నేను చేస్తే నాకు బహుమానాన్ని ఇస్తాడు. ఒకవేళ అల్లా వద్దన్న పనులు నేను చేస్తే నన్ను శిక్షిస్తాడు. కనుక ఒక పక్క భయపడము, ఒక పక్క ఆశ కలిగి ఉండడం, ఈ రెండు కలిస్తేనే ఈమాన్ అనేటువంటి విషయాన్ని జగత్ ప్రవక్త మానవ మహోపకారి ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం హృదయాల విజేత అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇప్పుడు ఏముండాలి మన దగ్గర? భక్తికి అయితే కరువు లేదు, భక్తికి సాధ్యమైనంత వాటికి కరువు లేదు. ఏమండి? భక్తికి అయితే అల్లాహ్ తఆలా దయవల్ల నమాజ్ చేస్తున్నాం, ధనం ఉన్నటువంటి వాళ్ళు హజ్జుకి వెళ్తున్నారు, అల్హమ్దులిల్లాహ్, జకాత్ ఇస్తున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కనీసం 100లో 50% పనిచేస్తున్నారు. భయం విషయం వచ్చేటప్పటికి మాత్రం మనిషి కాస్త వెనకడిగేస్తున్నాం. అరే నీతి పరంగా నీతిగా వ్యాపారం చేస్తే నష్టపోతానేమో, నా ఈ అలవాటుని చిన్నప్పటి నుంచే నాకు ఈ అలవాటు ఉంది. చెడు అలవాట్లు ఉంటాయి, రకరకాల అలవాట్లు, వివరించుకోవాల్సిన పని లేదు, మన అందరికీ తెలుసు కాదు. చెడు అలవాట్లు ఉన్నాయి.
ఇది నా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, లేకపోతే నేను ఛానల్ నుంచి అలవాటు ఉంది, ఇది వదిలేస్తే ఎలాగా అంటే దీని విషయంలో మనిషి వెనకడిగేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ అల్లాహ్ తఆలా రంజాన్ పండుగ ద్వారా మనకంటే రెండు పండుగల్లో ఇచ్చేటువంటి అసలు ఎసెన్స్ ఏంటి మాట్లాడుకుంటున్నాం మనం. ఈరోజు పండుగలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రంజాన్ పండుగ వస్తుంది, వెళ్ళిపోతుంది. బక్రీద్ పండుగ వస్తుంది, వెళ్ళిపోతుంది. దాంతోపాటు మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన వయసు కూడా వెళ్ళిపోతుంది. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రంజాన్ ప్రారంభంలో కొంతమంది ఉపవాసాలు స్టార్ట్ చేసేటప్పుడు 10 సంవత్సరాల వయసులో కూడా ప్రారంభించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఈరోజు ఆడపిల్లలకే 10 సంవత్సరాల వయసు వచ్చి ఉండొచ్చు. అంటే ఎన్నో రంజాన్లు వెళ్ళిపోయాయి, 30, 40, 50 రంజాన్లు వెళ్ళిపోయాయి. అయితే రంజాన్ ఏం చెప్తుంది, బక్రీద్ ఏం చెప్తుంది, అసలు ఎసెన్స్ ఏంటనేటువంటి విషయాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే అందులో చక్కటి మాట ఏంటండి, రంజాన్ యొక్క ముక్తసరిగా సెంట్రల్ పాయింట్ ఏమంటున్నాడు, మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. తర్వాత రెండో స్టెప్ ఇది ఏంటి, ఆకలి బాధలు తెలుస్తాయి, పేదవారి యొక్క ఆకలి బాధలు తెలుస్తాయి. ఏమండి, మీతో పాటు పేదవారిని కూడా చూడండి. మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే తన పొరుగునున్నటువంటి వాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే తాను కడుపు నిండా భుజిస్తే అతను విశ్వాసి కాదు. ఈ మాటలన్నీ ఈ ఉపవాసాలు ఉండడం ద్వారా మనిషిలో ఆకలి బాధలు తెలిసి తోటి మనిషికి సహాయం చేసేటువంటి గుణం వస్తుంది. అల్హమ్దులిల్లాహ్. సహనం వహించేటువంటి గుణం వస్తుంది. అల్హమ్దులిల్లాహ్. ఇవన్నీ ఇందులో వస్తాయి మనకు. రంజాన్లో సహనం వహించేటువంటి గుణం వస్తుంది, ఎదుటి వాడికి సహాయం చేసేటువంటి గుణం వస్తుంది, కష్టాలను ఓర్చుకునేటువంటి తత్వం ఏర్పడుతుంది. శరీరం అంతా సైన్స్ పరంగా ఆరోగ్యంగా, నవయువకుడు ఎలా ఉంటాడో ఈ 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు కూడా రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తే అలా శరీర అవయవాలన్నీ పనిచేస్తాయని సైన్స్ చెప్తుంది. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. మెడికల్ పరంగా లాభాలు ఉన్నాయి, ఆరోగ్య పరంగా లాభాలు ఉన్నాయి, సామాజిక పరంగా లాభాలు ఉన్నాయి, అన్ని పరాలుగా లాభాలు ఉన్నాయి. కానీ అసలు ఎసెన్స్ ఏంటి అని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటి, భయభక్తులు భయభక్తులు భయభక్తులు. తర్వాత మరి రెండో దాంట్లో మనం బక్రీద్ పండుగలో మనం చూసేటువంటి ప్రయత్నం ఏంటి, అందులో కూడా అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, మీరు ఇచ్చేటువంటి పొట్టేళ్ళ యొక్క రక్త మాంసము అల్లాహ్కు చేరదు. కానీ మనందరూ ఒక భ్రమలో ఉన్నాం. ఏ భ్రమలో ఉన్నాం, నేను కొనేటువంటి పొట్టేలు ఎలా ఉండాలి అంటే ఈ పిఠాపురంలో ఎవ్వరూ కొనకూడదు అంటే అంత బలిష్టంగా ఉండాలి. అది తప్పేం కాదు, అదేం తప్పేం కాదండి. ఎందుకంటే వారు స్తోమతకు తగ్గట్టుగా అల్లాహ్ తఆలా కూడా ఖురాన్లో ఏమన్నాడంటే, మీరు బలహీనమైనటువంటివో లేకపోతే కాదు, బలమైనది స్తోమతకు తగ్గట్టుగా కొన్నది. కానీ ఇదే అసలు పండుగ కాదు, ఇదే అసలు కుర్బానీ కాదు. ఇక్కడ మనం బాగా గమనించాలన్నమాట. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో మంచిది కూడా మంచిది, కానీ దీన్ని కూడా మనిషి ప్రదర్శనలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నానంటే దాన్ని కూడా ఒక బలిష్టమైంది, అది కూడా మళ్ళీ తాడి పట్టుకుని అందరూ చూసేలాగా రోడ్డు అంపడా తిప్పడం. రోడ్డు మీద మేత ఏం దొరికిందండి, చేలో తిప్పితే మేత అయినా దొరికింది. గురుగారు అంతే కదండి, చేలో తిప్పితే మేత అయినా దొరికింది. దాన్ని నలుగురు చూడాలని దాన్ని శుభ్రంగా రోడ్డు చుట్టూ టేబుల్ తిప్పడం ఇవన్నీ చేసిన పరిస్థితులు కూడా చేస్తున్నారు. వచ్చేపై పక్కన పెడదాం. అయితే అందులో కూడా ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా, మీరు ఇచ్చేటువంటి కుర్బానీ యొక్క రక్త మాంసాలు ఎవరికి చేరు, అల్లాహ్కి చేరం. మీరు ఇచ్చే పొట్టేలు 70 కేజీలైందా, 60 కేజీలైందా, 20 కేజీలైందా, 10 కేజీలైందా, దీంతో సంబంధం లేదు అల్లాహ్కి. మరి ఆ రక్తంతో కూడా సంబంధం లేదు. దేంతో సంబంధం, దేంతో సంబంధం అండి, మీ భయభక్తులే అల్లాహ్కి చేరం. ఈ రెండు పండుగల్లో మెయిన్ ఎసెన్స్ ఏం చెప్పబడుతుందండి, చెప్పాలి, మీరే చెప్పాలి. మరి ఏంటండి, భయము భక్తి రెండో కూడా. అల్లాహ్ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం, అల్లాహ్ నిషేధించినటువంటి వాటికి దూరంగా ఉండడం. రెండు పండుగల్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అసలు ఎసెన్స్ ఇది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఒకవేళ ఇదే నిజంగా రంజాన్ నెలలో మనం తెలుసుకుని ఉండేటట్టయితే రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత మసీదులు ఎందుకు ఖాళీగా ఉంటాయండి? రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసాలు ఉండి అల్హమ్దులిల్లాహ్ నిజంగా మనం పూర్తిగా తెలుసుకుని ఉంటే, ఏమండి, ఎవరు విమర్శన అనుకోకండి, ప్రేమపూర్వకంగా తీసుకోండి, యథార్థాన్ని తెలుసుకుందాం, ఖురాన్ని తెలుసుకుందాం, అల్లాహ్ ఏది కోరుకుంటున్నాడో, ఏది మన నుండి ఆశిస్తున్నాడో దాన్ని నేర్చుకుందాం అంతే. ఒక జమాత్ని విమర్శించుకోవడం, ఒక మనిషి విమర్శించుకోవడం ఏమొద్దు మనకి. ఏంటంటే అల్లాహ్ ఎలా ఉంటే ఇష్టపడతాడు మనల్ని, అల్లాహ్కి నేను ఇష్టం అవ్వాలంటే నేను ఎలా ఉండాలి అంతే, ఇంకేం అవసరం లేదు. అది దేంట్లో నేర్చుకోవాలి, ఇమాం గారి ద్వారానో గురువు గారి ద్వారానో కదా. ఖురాన్ ఏం చెప్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారు, రెండిట్లో మనం నేర్చుకుందాం ఇన్షాల్లాహ్. ఇందులో చెప్పే మాట ఏంటి, మీ రక్త మాంసాలు అయితే చేరవు, కానీ ఏం చేరతాయి, భయభక్తులు మాత్రం అల్లాహ్కి చేరతాయి. అల్హమ్దులిల్లాహ్. హజ్కి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ చూస్తే 3 లక్షల రూపాయలైనా ఖర్చు అవుతుంది, అవుతండి, ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా. కానీ 3 లక్షల రూపాయలు మీరు వెళ్ళేటువంటి ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని జతల బట్టలు, ఛార్జింగ్ పెట్టుకునేటువంటి ఛార్జరు, మీ మొబైలు, ఏమండి, ఇవన్నీ వచ్చేటప్పుడు కొనుక్కొచ్చేటువంటి బంగారం,
కొంచెం తక్కువగా వస్తుంది కదా, వచ్చేటోడు కొనుక్కొచ్చేది బంగారం. వీటి గురించి ఏం చెప్పట్లేదు. అల్లా తల ఏం చెప్తున్నాడు, మీరు హజ్ సామాగ్రి అంతా చదువుకున్నారు కదా, కానీ అసలైనటువంటి సామాగ్రి ఏంటి, భయభక్తులు అంటారు. అంటే మీరు హజ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే భయభక్తులు అనేటువంటి దాంతో మీరు అల్లా దగ్గరికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా ఏం తెచ్చుకోవాలి, భయభక్తులు తెచ్చుకోవాలి. చూడండి, ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కూడా లాజిక్ గా మాట్లాడుకుందాం. లాజిక్ ఏంటంటే, రంజాన్ అయిపోయిన తర్వాత మసీదుకు రావట్లేదంటే మనలో ఏమి లేదండి, భక్తి రాలేదు, భయము కూడా రాలేదు, అంతే కదండి. అంటే రంజాన్ ఒక యాంత్రికంగా ఒక పండుగ వచ్చింది, 30 రోజులు ఉపవాసాలు ఉన్నాము, ఈద్ నమాజ్ అయిపోయింది, సేమియాలు పంచి పెట్టుకున్నాం, కుదిరితే పలావ్ వండుకున్నాం, తినేసాం. మసీదుకి నాకు సంబంధం లేదు, అల్లాకు నాకు సంబంధం లేదు. మళ్ళా రావాలంటే ఎప్పుడు రావాలి, ఈదుల్ అజా మనం జరుపుకున్నాం కదండి, లక్షవారం జరుపుకున్నాం. ఏం రావాలి మళ్ళా, ఈదుల్ అజా. అప్పుడు దాకా మనకు మసీదు జ్ఞాపకం రాదు, అప్పుడు దాకా మనకు పండుగ జ్ఞాపకం రాదు, అప్పుడు దాకా మనకి అల్లా జ్ఞాపకం. అంటే మనం రంజాన్ నెలలో ఏమి నేర్చుకోలేనట్లు లెక్క, భయము నేర్చుకోలేదు, భక్తి నేర్చుకోలేదు. అదే ఈ విషయాన్ని ఒకసారి అల్హమ్దులిల్లా అక్కడి నుంచి అలా రంజాన్ అనేటువంటి దాంట్లో మనసును నియంత్రీకరించుకోవడం చెప్పారు మన వాళ్ళు, పెద్దలందరూ కూడా చెప్పారు. మనసును నియంత్రీకరించుకోవడం, చెడుల నుంచి ఆపుకోవడం, ఏమండి తనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరం చేయడం. ఒక రకంగా చెప్పాలంటే చెడుల్లో లీనమై ఉన్నటువంటి మనిషిని మనసును పరిశుద్ధం చేసుకుని స్వచ్ఛమైనటువంటి మనసుతో బయటకు రావడం. 11 నెలలు దాన్ని ప్రాక్టికల్ గా జీవితం గడపడం రంజాన్ యొక్క ఉద్దేశం. ఈ రావాలి అంటే ఏముండాలి, భయభక్తులు ఉండాలి. భయభక్తులు లేకుండా ఈ విషయం వచ్చేటువంటి అవకాశం లేదు. మరి అదే మాట అల్లా తఆలా ఖురాన్లో చెప్పాడు కదండి. ఇక్కడ చెప్పాడు ఏంటంటే, వారి మాంసము రక్తము అల్లాహకు చేరదు, మీ దైవభీతి మీ తక్వా మాత్రమే అల్లాహకు చేరుతుంది. ఇది అల్లా తబారక ఖురాన్ గ్రంథంలో 22వ సూరాలో 37 ఆయతలో తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఆయత ఎందుకు చెప్తున్నానంటే, లేదండి మీరు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు, నాకు అందులో ఉందా లేదా అనే భావన ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మేము ముందు ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి వీటితో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, మరి ఇంకేం కోరుతున్నాయి ఈ పండుగలు మన నుండి అనే విషయాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం ఇన్షాల్లా. ఒకటి ఏంటంటే, మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే భయభక్తులు. మొట్టమొదటిగా కోరేటువంటి 2 పండుగలు మన నుంచి కోరేది ఏంటి, భయభక్తులు కోరుతున్నాయి. భయభక్తుల ద్వారానే మనిషి ప్రవర్తన మారుతుంది, మనిషి నడవడిక మారుతుంది, మనిషి గుణం మారుతుంది, మనిషి ఆలోచన మారుతుంది, ఇవన్నీ మారుతాయి అల్హమ్దులిల్లా. ఇక రెండో విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తే, అల్లాహకు విధేయత చూపడం నేర్తాయి 2 పండుగలు కూడా. విధేయత అంటే అంకితం అయిపోవడం, అంతే కదండి, అల్లాహకు అంకితం అయిపోవడం. ఇప్పుడు అల్లా తబారక తఆలా విధేయత అంటే మనం మాట్లాడుకున్నాం కదా, అల్లా ఏదైతే చేయమన్నాడో అది చేయడం విధేయత. కనుక రంజాన్ నెలలో మనం అది నేర్చుకున్నాం కాబట్టి ఆ విధేయత ఎప్పుడు దాకా చూపించాలండి, ఎప్పుడు దాకానండి, మళ్ళా మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఆ విధేయత చూపుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ అల్లా విధేయత అనేటువంటి మాట నేను ప్రస్తావన చేయడానికి గల కారణం ఏంటంటే, మనం అల్లా విధేయతను ఒక్కొక్కసారి పక్కన పెట్టి పెద్దల విధేయత దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. అల్లా విధేయత అంటే అల్లా చెప్పేటువంటి మాటకు విధేయత చూపడం, లొంగిపోవడం. దాన్ని కొంచెం పక్కన పెట్టి ఏం చేస్తున్నాం, పెద్దల వైపు కూడా వెళ్ళిపోయాం. అంటే కొన్ని అల్లా చెప్పినవి, కొన్ని పెద్దలు చెప్పినవి, కొన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటివి, కొన్ని మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు చెప్పినటువంటివి. మనకి బిద్దతులన్నీ ఎలా వచ్చాయంటే ఇలాగ వచ్చాయి. మనకి బిద్దతులన్నీ ఎలా వచ్చాయంటే ఇలాగ వచ్చాయి. అర్థమైందండి. అలా కాకుండా అల్లా ఏం చెప్పాడు దానికి కొలమానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసి చూపించారు. మనం మధ్యలో ఉన్నాం, ఇక్కడ అల్లా ఉన్నారు, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంటే అల్లా ఉన్నారంటే అల్లా గ్రంథం ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలో ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం, మధ్యన ఉన్నాం. ఇటు అల్లా గ్రంథంలో తీసుకోవాలి, ఇటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో తీసుకోవాలి. ఈ రెండు కలిపితే మనం ఆ లైన్ లో మన జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రెండిటికి అనుగుణంగా ఇమాం గారు చెప్పినా, మౌజాన్ గారు చెప్పినా, గురువు గారు చెప్పినా, అమ్మగారు చెప్పినా, ఎవరు చెప్పినా దాన్ని మనం ఏం చేయాలి, మనం అటాచ్ చేసుకోవాలి. వదిలేకూడదండి ఏది కూడా, దాన్ని ఏం చేసుకోవాలి, చేసుకోవాలి. ఒకవేళ ఖురాన్కి వ్యతిరేకంగా ఉందంటే దాన్ని ఏం చేయాలి, మనం పక్కన పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపదేశాలకి ఆపోజిట్ గా ఉందంటే దాన్ని ఏం చేయాలి, మనం పక్కన పెట్టాలి. అర్థమైందండి. ఇక్కడ నేను చెప్పేది ఇమాం గారిని పక్కన పెట్టాలో గురువు గారిని పక్కన పెట్టాలో అని చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే మాటలన్నీ మనం తీసుకోవాలి. కానీ ఏం చేయాలి, ఖురాన్కి అనుగుణంగా ఉంటే ఆ మాటను ఏం చేయాలి మనం. అది ఎవరైనా సరే, ఏ జమాత్కి చెప్పిన వ్యక్తి అయినా సరే, ఏ మసీదులో చెప్పినా సరే, మనం ఏం చేయాలి, ఖురాన్ మాట చెప్తే ఆ మాటను మనం ఏం చేయాలి, తప్పనిసరిగా తీసుకోవాలి. రెండో సైడ్ ఉన్నటువంటి విషయం ఏంటి,
ప్రవక్త మహమ్మద్ సల్లం గారి ఉపదేశాల నుంచి వస్తే దాన్ని ఏం చేయాలి, మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? లైన్ ఇదే మనకి, ఇంక రెండో లైన్ ఏమీ లేదండి. ఉందండి, రెండో లైన్ ఏమీ లేదు. ఎందుకో చెబుతూ కొన్ని ఎక్కడికి వెళ్ళేటువంటి పని చేస్తాం. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఇప్పుడు హజ్ జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట, చివరి హజ్ యాత్ర సందర్భంలో హజ్జతుల్ విదా అంటారు, అంతేనండి. చివరి హజ్ యాత్ర సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఒక చక్కటి మాట తెలియజేస్తారు. అందులో ఏమంటారంటే, నేను 2 వస్తువులు విడిచి వెళ్తున్నాను అంటారు. విన్నాం చాలాసార్లు మసీదుల్లో విన్నాం, అల్హమ్దులిల్లాహ్. వినకపోలేదు, మనం అందరం కూడా విన్నాం. ఏంటండి? చిన్నప్పుడు చెప్పి అక్కడేమయ్యి, నేను 2 వస్తువులు విడిచి వెళ్తున్నాను. ఏంటండి? చెప్పండి సార్. కాదు సార్, చెప్తాను చాలు. 2 వస్తువులు విడిచి వెళ్తున్నాను. ఒకటేంటి? అల్లా తబారక తఆలా 23 సంవత్సరాల కాల వ్యవధిలో నా హృదయ ఫలకంపై అవతరింపజేయబడినటువంటి అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని. రెండోదేంటి? నా సున్నత సాంప్రదాయాన్ని. అర్థమైందా? దేని వదిలేస్తున్నాను? ఈ 2 వదిలేస్తున్నాను. ఈ రెండింటిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, మళ్ళా పట్టుకుంటారని లేదు, ఈ రెండింటిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారు మార్గం తప్పరు. సింపుల్ లాజిక్ అంతండి, ఏం కాదండి. ఏంటంటే అందులో ఈ రెండింటిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు ఏం చేయరు, మార్గం తప్పరు. ఏ మార్గం తప్పరు? అల్లాహకు చేరేటువంటి మార్గం తప్పరు. అంతే, ఇంక మనకి ఇంకేమీ లేవు. ఇంకా ప్రామాణికమైనటువంటిది ఏమీ లేదు మనకి. ఇంకా ప్రామాణికమైనటువంటిది అల్లాహ్ గ్రంథము, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు. ఈ 2 మనకు ప్రామాణికం. కనుక ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, మన జీవిత యొక్క ప్రయాణాన్ని సాగించుకుంటే వెళ్ళాలి. ఇవి నేర్పేదే రమజాన్ మనకి, ఇది నేర్పేదే బక్రీద్ మనకి. ఏమండి? ఉదాహరణగా దీంతో చెప్తూ కొంచెం ఎదరికెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులోని ఒకటేంటి, మనం ఏమి నేర్చుకోవాలంటే ఇందులో అల్లాహకు విధేయత. ఎవరి విధేయత కాదు, అల్లాహ్ విధేయత తర్వాతే ఎవరి విధేయత అన్నా. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి విధేయత తర్వాత ఎవరి విధేయత అన్నా. అంతే అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని పక్కన పెట్టి ఎవరికో విధేయత చూపడం, అల్లాహ్ని పక్కన పెట్టి ఎవరికో విధేయత చూపడం అనేటువంటిది విశ్వాస యొక్క లక్షణం కాదు. అర్థమైందండి? మనం మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి? అల్లాహకు ప్రయారిటీ ఇవ్వాలి. రెండోది ఎవరికి ఇవ్వాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వాలి. ఎందుకంటే మూఢ జనులను, మూర్ఖులను, ఏమండి, ఒక ఒంటి ఒకరి చేలో మేసింది అని 70 సంవత్సరాలు కొట్టుకు చచ్చిపోయినటువంటి జాతులను, ఒక తెగ అంటే మరొక తెగకు పడనటువంటి వాడు, మద్యం తాండవం చేసేది, వ్యభిచారం అనేటువంటి దానికి హద్దులు లేకుండా పోయేటువంటిది, షిర్క్ అనేటువంటిది సమస్తము వ్యాప్తి చెందింది. ఇలాంటి మూఢ సమాజాన్ని జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దినటువంటి అంతిమ ప్రవక్త, మానవ మహోపకారి ఏకైక ఆయుధం ఏంటంటే ఖురాన్ అండి. ఆ జనాలను అందరినీ తీర్చిదిద్దినటువంటి ఏకైక ఔషధము, ఏకైక మెడిసిన్ ఏంటి అంటే ఖురాన్. ఆ ఖురాన్తో అలాంటి సమాజాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు హితబోధనతో ఏం చేశారు? మూఢ జనులను సైతం కూడా మేధావులుగా తయారు చేశారు, మూర్ఖులను సైతం కూడా జ్ఞానులుగా తయారు చేశారు, కొట్టుకో చనిపోయేటువంటి వారిని ఇతరులను ఆదుకునే విధంగా తయారు చేశారు. అంటే దీనికి గల కారణం ఏంటి అంటే ఖురాన్. కనుక మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఖురాను, రెండోది ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, 2 కంపల్సరీ. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక ఉపదేశంలో ఒక చక్కటి మాట అంటారు. ఇక్కడ ఏంటి, విధేయత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొట్టమొదటి విధేయత ఎవరికి చూపాలి? అల్లాహకు చూపాలి. ఖురాన్లో అల్లాహ్ తఆలా ఏమంటారంటే, అతీఉల్లాహ వ అతీఉ రసూల్. మీరు అల్లాహకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. లేదంటే నేను అల్లాహకే విధేయత చూపుతాను, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో నాకు సంబంధం లేదంటే మళ్ళీ మన విశ్వాసం పోనట్టే. లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి విధేయత చూపుతాను, అల్లాహతో నాకు సంబంధం లేదంటే కూడా మన విశ్వాసం పోనట్టే. మనం అల్లాహకు విధేయత చూపాలి, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి కూడా విధేయత చూపాలి. విధేయత చూపడం అంటే ఏంటి? మళ్ళీ ఇందులో తేడా ఉంది. విధేయత చూడడం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పేరు వచ్చినప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకడము, కళ్ళు అద్దుకోవడం, ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి మీద ఉన్నటువంటి ప్రేమతో చేస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, అందరూ చేస్తున్నాం. ఇక్కడ అసలు విధేయత ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారు, ఏ బాటలో నడిచారు, ఎలా జీవితం గడిపారు, ఎలా జీవితం గడపమని మనకు చెప్పారు. అది కరెక్ట్ గా చేయడమే నిజమైనటువంటి విధేయత. అంతే. ఇక్కడ మన కొంతమంది సోదరులు, ఆత్మీయ సోదరులు కూడా వచ్చారు కాబట్టి ఉపమానం ముందు ఒకసారి చెప్పుకున్నాం, మరొకసారి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక తండ్రి అంటున్నాడు,
ఒరే బాబు నేను దాహం వేస్తుంది, ఇప్పుడు మంచిది రా అంటున్నాడు. పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు నాన్న. ఏమంటున్నాడు? నాన్నగారు మీరు చాలా మంచోళ్ళండి, మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నాకు జాబ్ ఇప్పించారు, మంచి అమ్మాయిని చూసి వివాహం చేశారు, మంచి ఇల్లు కట్టించారు, మంచి వాహనం కొనిచ్చారు, ఇవన్నీ చాలా మీరు మంచోళ్ళండి మంచోళ్ళని పోగొడుతున్నాడు పెద్ద కొడుకు. తప్పండి ఇది? తప్పండి? ఎవరు తప్పంటారు దీన్ని. ఎందుకంటారు? పొగుడుతున్నాడు ఆయన నాన్నని. ఈ లోపల చిన్న కొడుకు అలాగే వెళ్తున్నాడు. చిన్న కొడుకు వెళ్తూ నాన్న మళ్ళీ అడిగాడు, అరే పెద్ద నాకు మంచి లేవరా బాబు దాహం వేస్తుందంటే చిన్న కొడుకు ఏం చేశాడంటే టేబుల్ మీద ఉన్నటువంటి దాంట్లో జగ్గులో కొన్ని నీళ్ళు తీసి నాన్నగారికి మంచిలు తెచ్చిచ్చాడు. నిజంగా తండ్రి మాటకి ఇది ఇచ్చినాడు ఎవరు ఇందులో? ఎవరండి? నాన్నకి ఏం అవసరం అక్కడ? దాహం వేస్తుంది కాబట్టి మంచి అవసరం, పొగడతలు అవసరం నాకు తర్వాత దాహం తీరిన తర్వాత ఎన్ని పొగడతలన్నా పోడు పర్లేదు. అదే విధంగా ప్రవక్త మహమ్మద్ గారిని నిజంగా మనం పొగడాలనుకునేటట్టయితే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా ఆచరిస్తే అంతకు మించినటువంటి పొగడత మరొకటి ఏమీ లేదండి. అది నిజమైనటువంటి పొగడత అంటే, నిజమైనటువంటి గౌరవం అంటే, నిజమైనటువంటి ఔన్నత్యం అంటే. ప్రవక్త మహమ్మద్ గారిని పై స్థానంలో ఉంచడం అంటే ఏంటంటే ఆయన చెప్పినటువంటి పనులు చూపినటువంటి బాటలో అటుగాని ఇటుగాని వెళ్లకుండా నడిచి వెళ్ళడం ఏదైతుందో అది నిజమైనటువంటి గౌరవాన్ని మనం ఇవ్వడము. ఇది మనం ఇన్షాల్లా దీని ద్వారా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. కనుక మిత్రులారా, ఇందులో మొట్టమొదటి ఏంటి? అల్లాహ్ విధేయత చూపాలి. ఈ రంజాన్ కానీ బక్రీద్ కానీ మనకి ఏం నేర్పుతుంది? విధేయత. అల్లా తల ఉపవాసాలు ఉన్నామన్నాడు, విధేయత చూపం, ఉన్నామంతే. ఏమండి? జకాత్ ఇమ్మన్నాడు, ధనం ఉంది, విధేయత చూపం, ఇచ్చామంతే, అంతే కదా. ఇప్పుడు బక్రీద్ వచ్చింది, ఏం చేయమన్నా? అల్లా తల మీరు అల్లా కొరకు నమాజ్ చేయండి, కుర్బానీ కూడా ఇవ్వండి. ఎవరు చెప్పారు ఇది? కాదండి, అల్లా చెప్పాడు డైరెక్ట్ గా, ప్రవక్త వారు చెప్పలేదు, అల్లాయే చెప్పాడు. ఏం చెప్పాడు? నా కొరకు మీరు నమాజు చేయండి, కుర్బానీ కూడా ఇవ్వండి. నువ్వు చెప్పావు వల్ల మేము ఇచ్చామంతే. అంటే విధేయత చూపడం. నువ్వు చెప్పావు, మేమేం చేసాం? ఇచ్చాం. అర్థమైందండి? కనుక విధేయత చూపడంలో రెండో విషయాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే రెండు పండుగల్లో ఉన్నటువంటి మూలం మరో రెండో చూసి, ఒకటేంటంటే తక్కువ దైవ భక్తి భయము, రెండోది ఏంటి? అల్లాహ్ పట్ల విధేయత, మూడోది ఏంటంటే పేదల బలహీన పట్ల దయ. పేదలు బలహీనులు ఎవరైతే ఉన్నారో, అగత్యపరులు ఎవరైతే ఉన్నారో, అవసరాలు తీరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఏంటండి? దయ కలిగి ఉండడం నేర్పుతుంది. ఇది రంజాన్లో పేదవాళ్ళు వాటం ఉందండి లేదా? ఉందండి. గొప్ప విషయం ఏంటంటే ఒక బాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రంజాన్లో 29 రోజులు ఉపవాసాలు ఉండి ఫిత్రా ఇవ్వకపోతే ఏమండి? ఆ రంజాన్ నెలలో చేసినటువంటి ఉపవాసాల్లో ఉన్నటువంటి లోపాలు అనేటువంటివి నివృత్తి కావు అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇవాళ వద్దా? అంటే ఫిత్రాలో ఎవరున్నారండి? చెప్పండి సార్, మీరు చెప్పాలి. ఫిత్రా ఎవరికి ఇవ్వాలి అండి? ఎవరికి ఇవ్వాలి? అంతేనండి? లేకపోతే బాగా బాగున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా? ఎవరైనా సరే వాళ్ళ బంధువుల, పక్క వాళ్ళ, లాన్లైన్ల పక్కన పెడదాం, వారు ఎవరు? కండిషన్ ఏంటి? పేదలకు ఇవ్వాలి. అంటే రంజాన్ నెలలోని ఉపవాసాలు సంపూర్ణం కావాలి అంటే, ఆ ఉపవాసాల్లో బలహీనతలు అనేటువంటివి నివృత్తి కావాలంటే ఏం చేయాలి? ఫిత్రా ఇవ్వాలి. ధనవంతుడు అయితే జకాత్. జకాత్ కూడా ఎవరికి చెల్లించాలి? అందులో కూడా లైన్ ఇచ్చేసాడు అల్లాహ్ తఆలా. ఇచ్చేసాడా లేదండి? అక్కడ ఎవరున్నారు? రంజాన్లో ఎవరున్నారు? పేదలు ఉన్నారు. మరి బక్రీద్కి వద్దాం. బక్రీద్లో పేదవాళ్ళు లేరండి? లేరండి? మరి వెళ్ళామా? కుర్బానీ ఇచ్చినటువంటి వాళ్ళు వెళ్ళామా? అల్హమ్దులిల్లాహ్ వెళ్ళామా? ప్యాకెట్లు బంధువుల ఇంట్లకో, ఫ్రెండ్స్ ఇంట్లకో, మనకంటే బాగా బలిసినటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాయా? మరి ఆలోచించాలి కదా. మరి అసలు ఉద్దేశాన్ని మనం గుర్తించకపోతే ఎలాగా? అసలు ఉద్దేశాన్ని గుర్తించాలి కదా. ఏమండి? మనకంటే బాగా స్తోమత ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాయా? ఏమండి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి అగత్యపరులు, నిరుపేదలు, అనాథులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా? మరి బక్రీద్లో పేదలు లేరండి? ఉన్నాయి లేదా? 3 భాగాలు చేయండి. ఒకటి మీరు తినండి, రెండోది మీ బంధువులకి ఇవ్వండి, మూడోది ఎవరికి ఇవ్వండి? ఎవరికి ఇవ్వాలండి? కలెక్టర్ గారికా? విఆర్ఓ గారికా?
ఎమ్మెల్యే గారికి. అంటే నేను ఎలా అన్నానని వేరేగా అనుకోకండి, వారికి ఇవ్వచ్చు, సోదరభావం కలుపుకోవడానికి ఇవ్వచ్చు, ఏం తప్పు కాదు. కానీ పేదల వాటా ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, నీ వాటాలో ఎవరికన్నా పంచుకో, పర్వాలేదు. కానీ పేదల యొక్క వాటా కనుక మూసేస్తే నీ కుర్బానీ అనేటువంటిది అల్లా దృష్టిలో, నీ దృష్టిలో నా దృష్టిలో కుర్బానీయే, ఇమాం గారి దృష్టిలో కుర్బానీయే, మసీదుల వాళ్ళ దృష్టిలో కూడా ఇబ్రాహిం భాయ్ కుర్బానీ ఇచ్చాడంటే కుర్బానీ ఇచ్చి కుర్బానీ. కానీ అల్లా దృష్టిలో అది ఏం కాదు. ఎందుకంటే పేదలు లేకుండా బక్రీద్ లేదు, పేదలు లేకుండా రంజాన్ లేదు. ఒకటేంటంటే పండుగల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము, ముక్తసరి విషయం ఏంటంటే మిత్రులారా, దైవభక్తి, దైవభీతి మనం నేర్చుకోవాలి. అవే మనకి 2 పండుగలు కూడా మనం చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏమండి? తర్వాత మనం విధేయత ఏదైతే ఉందో, విధేయత ఎవరికి చూపాలి? అల్లాహ్కి చూపాలి. ఖురాన్లో మనం చూస్తాం, మీరు అల్లాహ్కి విధేయత చూపండి, ఆయన ప్రవక్త వారికి విధేయత చూపండి, మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా విధేయత చూపండి, తల్లిదండ్రులు విధేయత చూపండి, ఇవన్నీ వస్తాయి. కానీ మొట్టమొదటిది ఎవరిది? అల్లాహ్. అల్లాహ్ తర్వాత ఎవరిది? ప్రవక్త మహమ్మద్. తర్వాత తల్లిదండ్రులైన అధికారులని ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మనం ఏదైనా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ పండుగల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఎక్కడికి వచ్చాము? అల్లాహ్కి విధేయత చూపాలి. ఇప్పుడు అల్లాహ్కి విధేయత చూపేటువంటి వాడు స్తోమతున్న ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ ఇస్తారు. విధేయత చూపకపోతే అల్లాహ్ చెప్పినా నాకు సంబంధం లేదని కుర్బానీ ఇవ్వరు. ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమన్నారు? స్తోమత ఉన్నటువంటి వాడు కుర్బానీ ఇవ్వకపోతే, చూడండి, ప్రవక్త మహమ్మద్ సల్లం గారి పట్ల నిజంగా ప్రేమ ఉంటే మనకి ఏమన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు? స్తోమత, కుర్బానీ ఇచ్చే స్తోమత కలిగి ఉంటే, ఒకవేళ మీరు కుర్బానీ ఇవ్వకపోతే మా ఈద్ నమాజ్కి రాకండి అన్నారు. ఎవరన్నారండి ఇది? రేపు నుంచి వచ్చిన ప్రేమ అన్నాడా? ఎవరన్నారు? చెప్పండి, పర్లేదు. ఎవరన్నారు? అంతిమ ప్రవక్త, ఆయన తర్వాత ప్రవక్తలు ఎవరు రాదు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నమాట ఏంటంటే, కుర్బానీ అంటే స్తోమత కలిగినటువంటి వాళ్ళు కుర్బానీ ఇవ్వండి, ఒకవేళ ఇవ్వలేదనుకో ఎక్కడికి రాకండి అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు నా కేటగిరీ సంబంధించిన వాళ్ళు కాదని. సింపుల్, అంటే ఈజీగా ఏంటంటే, నువ్వు ఎన్నన్నా చేయొచ్చు, నా కోసం ఎన్నన్నా పొగడ్తలు చెప్పి ఉండొచ్చు, నా కోసం నువ్వు ఎన్నన్నా చేసుకుని ఉండొచ్చు, కానీ నిజమైన పొగడ్త ఏంటంటే నేను చెప్పిన పని చేయడం. నువ్వేం చేసావు? అది చేయలేదు నువ్వు. అర్థమైందండి? కానీ చిన్న చిన్న విషయాలే. దాన్ని ఏంటంటే అవసరం ఏంటంటే, మా బావగారు ఇస్తున్నారు కదా, ఆయన ఎలాగా మాకు ఎలాగ బిర్యానీ పెడతాడు, పలా పెడతాను, నేను ఇచ్చుకుంటే ఎలాగా? ఈ సంవత్సరం నేను మానేద్దాం, నేను వచ్చే సంవత్సరం నేను ఇద్దాం మా బావగారు. ఇది లెక్కలు వేసుకున్నాక, లైన్లు వేసుకున్నాక వచ్చే సంవత్సరం దాకా బతుకుంటామని గ్యారంటీ ఏంటండి మనకి? వచ్చే సంవత్సరం దాకా ఉంటామని గ్యారంటీ ఏంటి? ఆయన ఇక్కడ వచ్చే సంవత్సరం నువ్వు కుర్బానీ ఇచ్చే స్థితిలో ఉంటామని గ్యారంటీ ఏంటి? ఏమో కుర్బానీ తీసుకునే స్థితిలో ఉంటావేమో, అలా ఉండిపోతామని ఏమైనా గ్యారంటీ ఉందా మనకి? ఇప్పుడు కోటేశ్వరుడుగా ఉన్నా, వచ్చే సంవత్సరానికి బిచ్చగాడిగా అయిపోవచ్చు. ఏం పెద్ద విషయం ఏమీ కాదండి. అర్థమైందా? అంటే వచ్చే సంవత్సరం అంటే నువ్వు ఆర్థికంగానే దెబ్బతిని ఉండొచ్చు, ఆరోగ్యం పరంగా దెబ్బతిని ఉండొచ్చు, ఇవన్నీ కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. మరి దీన్ని ఎందుకు? కనుక ఈ విషయాన్ని ఒకసారి, నిజంగా ప్రవక్త మహమ్మద్ సల్లం గారి పట్ల, అల్లాహ్ పట్ల నీకు విధేయత ఉంటే, అల్లాహ్ చేయమన్నాడు, నా కోసం నమాజ్ చేయండి, నా కోసం ఏం చేయండి? కుర్బానీ ఇవ్వండి. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమన్నారు? మీరు స్తోమత ఉంటే కుర్బానీ ఇవ్వండి, ఇవ్వకపోతే ఏం చేయకండి, ఇక్కడికి రాకండి. రావద్దన్నారంటే దాని అర్థం ఏంటి? నువ్వు మా ఇంటికి రావద్దన్నా అంటే దాని అర్థం ఏంటంటే గురుగారు? మా ఇంటికి రాకుండా వాళ్ళం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇష్టం లేదనే కదండి. మరి ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు? ఇక్కడ ఆలోచించాలి. చిన్న విషయాలు ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, కనుక ఒకసారి ఆలోచించాలని ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. ఇందులో ఎందుకంటే ఇందులో సమాజ శ్రేయస్సు ఉంది, ఇందులో మనిషి హృదయాలు మెత్తబడే తత్వం ఉంది, స్నేహ సంబంధాలు ఉన్నాయి, సామరస్యం ఉంది, ఇవన్నీ కూడా ఇందులో దాగున్నాయి. మామూలు విషయం ఏమీ కాదండి ఇందులో. రెండో విషయం ఏంటంటే, ఒకటి అల్లాహ్ విధేయత చూపాలి. రెండో విషయం ఏంటి? నిరుపేదలు, బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం రంజాన్లో ఫిత్రాలకి ఇస్తాం, ఏమండి, జకాత్ కూడా ఇస్తాం, అల్హమ్దులిల్లాహ్. ఇంకేమైనా ఉంటే జకాత్ ఇచ్చే స్థాయిలో లేకపోయినా చిన్న చిన్న దాన ధర్మాలు కూడా అల్హమ్దులిల్లాహ్ చేస్తూ ఉంటాం. ఎవరికి చేస్తుంటాం? పేదలకు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు బక్రీద్లో కూడా మనం ఏం చేస్తాం? పేదలకు కూడా పంచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, నిజంగా పేదలకు పంచుతున్నామా? నిజంగా పేదలకు పంచుతున్నామా? పంచితే ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క సాంప్రదాయాన్ని ఫాలో అయినట్టే. పంచడం లేదంటే ఒకటి అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించినట్లే, ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క సాంప్రదాయాన్ని కూడా మనం
ధిక్కరించినట్లే. కానీ మనం ఏమనుకున్నాం, ముందేమనుకున్నాం మనం, ఒకటి నేను 2 వస్తువులు విడిచిపెడుతున్నాను, ఒకటి అల్లా గ్రంథము, రెండోది నా సాంప్రదాయము. అర్థమైందా? ఇక్కడ ఏం చేసాం మనం, సాంప్రదాయాన్ని పాటించకపోతే మరి ఆయనలో లేవు అంటే ఏం చేస్తున్నాం, మార్గం తప్పినట్టే. మార్గం తప్పుతున్నట్టే కదంటే సింపుల్ గా. ఒకవేళ ఇందులో ఎవరికైనా హృదయానికి తగిలినా సరే సంస్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని సర్దుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి ఇన్షాల్లా. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ పేదల గురించి చెప్పుకుంటూ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈద్ నమాజ్ లో ఆల్రెడీ మనం ఇమాం గారు చెప్పుకుంటారంట అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే ప్రతి ఈద్ నమాజ్ లో చెప్తారు. అది ఇక్కడ కూడా ఈద్ నమాజ్ లో మీకు వస్తే చెప్పుకుంటారని అనుకుంటున్నాను. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈద్ నమాజ్కి వెళ్తూ ఉంటారు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈద్ నమాజ్కి వెళ్తూ ఉంటారు. వెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది చిన్నపిల్లలందరూ కూడా మంచి బట్టలు ధరించి పండుగ వాతావరణంలో ఆడుకుంటూ ఉంటారు, కేరెత్తన కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఒక అబ్బాయి మాత్రం ఒంటి మీద బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి, సింపుల్ జుట్టుతో ఉంటాడు, ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. బిడ్డ ఏడుస్తూ ఉంటే ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, అసలు పండుగల యొక్క ఉద్దేశాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం వండుకోవడం, మనం తినడం పండుగ ఎందుకు అవుతుందండి? మనతో పాటు అందరూ సంతోషంగా ఉండడం కదా పండుగ అంటే. పండుగ అంటేనే అందరూ సంతోషంగా ఉండడం, అందరూ సంతోషంగా ఉంటేనే నిజమైన పండుగ మనకి. ఇంట్లో నా బిడ్డ బాధపడుతున్నాడు అనుకో, నాకు పండుగ ఉంటుందా? నా బామ్మది బాధపడుతున్నాడు అనుకో, నాకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. మనం ఎంత మంచి మనస్తత్వం అంటే, మన ఈదిలో ఎవరైనా కాలం చేస్తే కూడా మనం ఆ బాధను మనం పంచుకుంటాం. అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం కదండి. వాళ్ళని తీసుకెళ్లేవారు ఈ మాట చెప్తూ. ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈద్ నమాజ్ చదివించడానికి వెళ్తూ ఉంటారు. బాగా అయినండి, నిజంగా ప్రవక్త మహమ్మద్ సల్లం గారి పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి. వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ కురవాడు ఏడుస్తూ ఉంటే ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఆ అబ్బాయిని చూసి దగ్గరికి వెళ్తారు. మనమైతే ఏం చేస్తాం, మనకెత్తుకుని వెళ్ళిపోతాం. ఒకవేళ ఆ దగ్గరికి వెళ్తే మన బట్టలు మాసిపోతాయేమని బాధపడతాం కూడా. వెళ్తారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి తల నివురుతూ, బాబు ఈరోజు పండుగ కదా, ఈరోజు ఏంటి ఈద్ పండుగ కదా, అందరి పిల్లలు కొత్త బట్టలు కట్టుకుని ఆడుకుంటున్నారు, నీవేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు ఏంటి బాబు అని అడుగుతారు. ఎవరండి? ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. అందుకనే హృదయాల విజేత అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. ఆయన్ని హృదయాల విజేత అని ఎందుకన్నారంటే, మనిషిని గెలలేదైనా మనసును గెలిచారు ఆయన. మనుషుల యొక్క హృదయాన్ని గెలిచారు ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. అయితే అంటారు, ఏ బాబు అంటే ఆ అబ్బాయి అంటాడు, ఏం చెప్పనండి, మా నాన్నగారు అల్లా మార్గంలో యుద్ధంలో చనిపోయారు. మా నాన్నగారు యుద్ధంలో చనిపోయారు. మా అమ్మగారు వేరే వివాహం చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆయన నన్ను కూడా చూస్తానన్నాడు, కానీ ఈ కుర్రాడితో నాకు సంబంధం ఏముందని మా అమ్మగారిని మాత్రమే తీసుకెళ్ళిపోయాను. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఆదరించే వాళ్ళు లేదు, నన్ను ఆదరించే వాళ్ళు కూడా లేదు. నాకు పిల్లలతో ఆడుకోవాలని ఉంది, నాకు పిల్లలతో ఆడుకోవాలని ఉంది, నాకు కొత్త బట్టలు కట్టుకోవాలని ఉంది, నాకు కూడా ఈద్ నమాజ్కి రావాలని ఉంది, కానీ నాకు అలాంటి భాగ్యం నాకు దొరకలేదు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, ఎందుకంటే చాలా మృదు స్వభావం అండి ప్రవక్త మహమ్మద్ సల్లం గారు, ఎంతో మృదు స్వభావం. ఆయన తన కళ్ళంపడ నీళ్ళు కారుస్తారు. ఆయన ఎవరు? ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. ఈనాడు మన హృదయాలు ఎలాగైపోయాయంటే, తల్లి చచ్చిపోయినా కూడా కళ్ళంపడ నీళ్ళు రావట్లేదు. అలా కఠినం అయిపోతున్నాయి హృదయాలు. చాలా 2-3 రోజులు ఇంట్లో ఎవరన్నా చనిపోతే వారాల తరబడి మర్చిపోలేకపోయే వాళ్ళు ఈనాడు బాడీ ఎక్కడుంటేనే ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఏళ్ళకుంటుంది పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే, మన హృదయాలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. ఏమైపోతున్నాయో ఎలా అయిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. పలకరించినాకి వెళ్ళాలంటే వాళ్ళు ఇంట్లో వచ్చి నవ్వుకుంటున్నారు, పలకరించాలో తెలియట్లేదు, వచ్చేలో తెలియట్లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు వాతావరణాలు ఉన్నాయి. ఈ మాట ఏం చెప్తున్నానంటే, కానీ ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి తల నివురుతూ, బాబు, ఆయన కూడా కన్నీళ్లు కారుస్తూ ఒక మాట అంటారండి. నిజంగా ప్రవక్త మహమ్మద్ సల్లం గారిని ప్రేమించే వాళ్ళం అయితే ఈ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆయన ఏమంటారంటే, ప్రవక్త వారు అంటే అక్కడ ప్రవక్త అని చెప్పకుండా మహమ్మద్ వారు అంటే మహమ్మద్ సల్లం గారు నీకు తండ్రిగా, ఆయిషా సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హా వారు నీకు తల్లిగా, ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు నీకు అక్కగా, హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు నీకు బావగారుగా నీకు ఉండడం ఇష్టమేనా అని అడుగుతారు.
నువ్వు అనాథివి, నువ్వు నా కొడుకుగా ఉండడం ఇష్టమేనా అని అడగడం వేరు. చూడండి, ప్రవక్త మహమ్మద్ సస్సం గారు ఆ పిల్లవాడి యొక్క హృదయాన్ని ఏ విధంగా మంత్రముగ్ధులు చేసుకుని ప్రవక్త మహమ్మద్ సస్సం గారు ప్రవక్త మహమ్మద్ సస్సం గారు అంటే కూడా ఆ వ్యక్తి గుండెలు కట్టేసుకుంటే ఏమంటున్నారు చూడండి, నేను నీకు తండ్రిగా ఉండడం నీకు ఇష్టమేనా? నా భార్య ఆయిషా సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హా నీకు తల్లిగా ఉండడం ఇష్టమేనా? నా కూతురు గారాల కూతురైనటువంటి ఫాతిమా వారు నీకు అక్కగా ఉండడం ఇష్టమేనా? ఈ విధంగా లైన్ చెప్పిన తర్వాత ఆ బిడ్డడు వెంటనే గుండెలు కత్తుకొని ఏడ్చేస్తాడు, తన బాధనంతా కూడా వదిలేస్తాడు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సస్సం గారు ఆ బిడ్డడి యొక్క చేయి పట్టుకుని, ఎప్పుడో తెలుసండి ఇది, ఈద్ నమాజ్కి వెళ్తూ ఉంటారు ప్రవక్త మహమ్మద్ సస్సం గారు. ఇలాంటి ఈద్ నమాజ్లు ఎన్నో వెళ్ళిపోయాయి మన జీవితంలో, ఎన్నో వెళ్ళిపోయాయి కదండి, ఎన్నో ఈద్ నమాజ్లు వెళ్ళిపోయాయి. మన ఒంటి మీద సరాయి లాంచి బాగుందా లేదా, మెరుస్తున్నాయా లేదా, రకరకాలుగా ఉన్నాయా లేదా, మసీదుకి వచ్చేటువంటి వాళ్ళు అందరికంటే నా డ్రెస్సే బాగుందా లేదా అని అనుకుంటాం. కానీ నా పక్కన నా బామ్మర్ది బిడ్డలు ఎలా ఉన్నారు, మా అక్క బిడ్డలు ఎలా ఉన్నారు, మా తమ్ముడి బిడ్డలు ఎలా ఉన్నారు, అరే నా తమ్ముడు నాతో జీవితం గడిపాడు, నా తమ్ముడు ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు, నా మరదల జీవితం ఎలా ఉంది, మా బావగారు మా అక్కను చూసేటువంటి మా బావగారు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, మా అక్క బిడ్డల యొక్క జీవితం ఎలా ఉంది ఆలోచించాలి కదండి. ఇక్కడ చెప్పేది ఆ సందర్భంగా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ప్రవక్త మహమ్మద్ సస్సం గారు అంటారు ఆయిషా సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హా వారితో, ఈ అబ్బాయిని స్నానం చేయించి మన బిడ్డలతో పాటు ఈ బిడ్డకు కూడా వస్త్రాలు తొడిగి మించని చేయి పట్టుకుని మళ్ళీ ఈద్ నమాజ్ వాళ్ళ మనవల్ని బిడ్డల్ని ఆ అబ్బాయిని కూడా తీసుకుని ఈద్ నమాజ్. ఇది కదా అండి నిజమైన పండుగ అంటే. పండుగ అంటే పలావులు వండుకోవడమా, పండుగ అంటే బిర్యానీలు వండుకోవడమా, పండుగ అంటే మన బంధువులు మాత్రమే ఉండడమా? కాదండి. పండుగ అంటే పేదవాళ్ళు ఉండడం, పండుగ అంటే వాళ్ళ ఆకలి తీర్చడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే మాట చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే నీవు కడుపు నిండా భుజిస్తే నువ్వు అసలు దైవదాసుడివే కాదయ్యా అన్నారంటే ఎలాంటి మాట ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యాలి. ఒకసారి ఇలాంటి పండుగ చేసుకుంటే నిజమైనటువంటి పండుగ అది, నిజమైనటువంటి కుర్బానీ అది, నిజమైనటువంటి జకాత్ తీయడం అది, నిజమైనటువంటి రంజాన్ ఇది. అంతే కదండి. ఇది ఎలా చేయగలం? అల్లా పట్ల భయము భక్తి ఉంటే చేయగలం. అర్థమైందండి. కనుక మిత్రులారి ఈ విషయాన్ని ఆలోచించే పని చేయాలి. ఆ పేద సాధుల పట్ల కూడా ఏం చూడాలి, మనం వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలి. ఇంకో మాట ఏమన్నారంటే ప్రవక్త మహమ్మద్ సస్సం గారు, మనం హదీసుల గురించి మాట్లాడుకునేటువంటి సందర్భంలో తిర్మిజీ హదీసులో ఒక మాట చెప్తారు. ఆ మాట మేము ముందు చెప్తాను. మనం ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం అంటే అల్లా నన్ను ఇష్టపడాలని కోరుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. నాకు సమయం దొరకట్లేదు కానీ నిత్యం ఆరాధన చేయాలని ఉందండి అని కోరుకుంటుంటాం, సహజంగా కోరుకుంటుంటాం. ఏమండి, అల్లా మార్గంలో నేను ఎక్కువగా కృషి చేయాలనుకుంటున్నాను, నాకు వాతావరణం నాకు అలా అనుకూలించట్లేదు అని అనుకుంటాం. కానీ గొప్ప ఆఫర్ చెప్పారని ప్రవక్త మహమ్మద్ సస్సం గారు ఏమన్నారంటే, ఎవరైతే ఇతత్తుల కొరకు నిరుపేదల కొరకు శ్రమిస్తారో వారు నిత్యం అల్లా మార్గంలో శ్రమించిన వారితో సమానము. మసీదులో కూర్చున్నటువంటి వారి గురించి చెప్పలేదు ప్రవక్త మహమ్మద్ సస్సం గారు. ఇతంతువుల కొరకు నిరుపేదల కొరకు ఎవరైతే శ్రమిస్తారో వారు అల్లా మార్గంలో నిత్యం శ్రమించిన వారితో సమానము. రెండో విషయం ఏమంటారంటే, మళ్ళా నిత్యము కూడా అంటే రాత్రంతా కూడా ఎడతెగకుండా ఆరాధనలో నిలబడి ఆరాధనలో ఉంటే ఎంత పుణ్యం వస్తుందో, ఇతంతువుల కొరకు అనాథుల కొరకు ఆలోచించేటువంటి వారికి అంత పుణ్యం లభిస్తుంది అన్నారు. చివరి మాట ఏమన్నారు తెలుసండి, ఎడతెగకుండా పగలంతా ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యం లభిస్తుందో అలాగే ఇతంతువుల కొరకు అనాథుల కొరకు శ్రమించేటువంటి వారికి అంత పుణ్యం లభిస్తుంది. రంజాన్ నెలలో మాత్రం ఉపవాసాలు ఉన్నాయి మనకి, కానీ ఇతంతువుల కొరకు అనాథుల కొరకు శ్రమిస్తే నువ్వు నిత్యం ఉపవాసం ఉన్న దాంతో సమానం. అర్థమైందండి. ఆరాధన కేవలం 5 కోట్ల ఆరాధన మాత్రమే ఉంది, కానీ ఇతంతువుల కొరకు అనాథుల కొరకు శ్రమిస్తే నువ్వు నిత్యం ఆరాధన చేసిన దాంతో సమానం. ఏం ఆపరండి ప్రవక్త మహమ్మద్ సస్సం గారు ఏం చెప్తున్నారు చూడండి, ఏమి విషయాలు చెప్తున్నారు చూడండి. అల్లా మార్గంలో శ్రమించాలని మన అందరికీ ఉంటుంది. నేను వెళ్ళాలి, విషయాన్ని బయట వాళ్ళకి చెప్పాలి, వాడిని కూడా మార్గం వైపు తీసుకురావాలి, నరకం నుంచి రక్షించాలని ఉంటుంది. కానీ మనం భార్య బిడ్డలు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వ్యవహారాలు ఎన్ని ఉంటాయి, ప్రతి జీవితం ఉంటుంది కనుక. కానీ ఏమన్నారు చూడండి, ఎంత మంచి ఆపరిచ్చారో చూడండి. ఇతంతుల కొరకు అనాథుల కొరకు ఎవరైతే ఆలోచిస్తారో శ్రమిస్తారో వారు నిత్యం అల్లా మార్గంలో శ్రమించినటువంటి దాంతో సమానం. 3 ఛాన్స్ ఇచ్చారు. అబ్బే ఏం పట్టించుకో, ఎంత గొప్ప ఆఫర్ చూడండి. అర్థమైందండి. అంటే ఇది విశ్వాస అయ్యి ఉండాలి. అల్హమ్దులిల్లాహ్. అంటే ఎంత మంచి ఆఫర్ ఇది. కానీ ఇలాంటి ఆఫర్ని ఏం చేస్తాం తెలుసండి, మనం వండుకునే పలావ్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హృదయం గెలుచుకుంటామండి, అందులోకి వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఎదురుగుండానే క్యారేజీలు పట్టుకుని వెళ్తాం మనం, వాళ్ళు ఎదురుగుండా క్యారేజీలు పట్టుకుని వెళ్తాం.
చూడండి, ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, మీ చేతల ద్వారా గాని మీ మాటల ద్వారా గాని ఎవరి మనసును నొప్పించకండి, అలా నొప్పించేవాడు నాలోని వాడు కాదన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు. పండుగ ఏం చెప్తుందంటే ఎదటి వారి యొక్క మనసుని గెలవాలని చెప్తుంది, నొప్పించమని చెప్పడం లేదు. రెండు పండుగలు చెప్పేది అదే మనకి. అంటే పండుగ యొక్క అసలు సారాంశాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే అసలు సారాంశం ఏంటి? ఎదటి వాడి యొక్క హృదయాన్ని గెలుచుకోవడానికి, వాళ్ళ ఆకలిని తీర్చడానికి పండుగ వచ్చింది. అర్థమైందండి? వాస్తవంగా చెప్పాలంటే రంజాన్ రోజు చేసే పండుగ మంద కాదు. రంజాన్ అయిపోయిన తర్వాత, ఉపవాసాలు అయిపోయిన తర్వాత చేసుకుంటాం కదండి, ఈద్ నమాజ్ చేసుకుంటాం కదా, ఆ పండుగ మంద కాదు. ఎవరిది? పేదల పండుగ అంటే ఫిత్రా పండుగ అంటాం. మనం ఏమంటాం? రంజాన్ పండుగ కాదు, ఫిత్రా పండుగ. ఫిత్రా పండుగ అంటే ఏంటి? దానాల పండుగని. ఏ పండుగ? దానాల పండుగ. అంటే నువ్వు వండుకున్నది దానం చెయ్యి, నీ దగ్గర ఉన్నది దానం చెయ్యి, ఏది చేస్తా దానం చెయ్యి. ఎవరికి దానం చేయి? దానం చేయి. అర్థమైందా? అదే మనకు బాగా ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారనుకోండి, అతనికి మంచి మెత్తల ముక్కలు పడ్డాయా లేదా, అతనితో ఏదో పని ఉంటుంది మనకి. అతనితో ఏదో పని ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తల ముక్కలన్నీ ఏరి బాగా చేసి 2-3 కప్పులు పెట్టి జాగ్రత్తగా మనమే వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొస్తాం. కానీ ఎవరు ఇష్టపడాలని? ఆయన ఇష్టపడాలని. కానీ నువ్వు ముక్కలు వేసినా వేయకపోయినా, 1 వేసినా 2 వేసినా ఆకలితో అలమటించేటువంటి వాడి ఇంటికి చిన్న బాక్స్ పట్టుకెళ్ళి ఇచ్చానుకో, అతను మెచ్చుకోవడమే కాదు, అల్లా మెచ్చుకుంటాడు. ఎంత గొప్ప విషయం ఇది. మరి పండుగల్లో ఇవి కదా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఒకసారి ఆలోచించేటువంటి పని మనం చెయ్యాలి. ఇక మూడో విషయం ఏంటంటే, దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, మొట్టమొదటి అల్లాహ్ నిజంగా మనం విధేయత చూపేటట్టయితే ఈ కేటగిరీలు కూడా మనం పాటించేటువంటి ప్రయత్నాలు ఇన్షాల్లా మీరు నేను మనం అందరం కూడా చేయాలి. చేస్తుంటే విధేయత చూపినట్టండి. చేయట్లేదు అనుకోండి, నాకు నేను విధేయత చూపుకున్నాను, లేదా నా పెద్దలకు విధేయత చూపుకున్నాను, అంతే. అంతే కదండి? నాకు నేనన్నా చూపించుకున్నాను, నా పెద్దల కన్నా అల్లాహకు చూపట్లేదు, ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లం గారు కూడా నేను చూపట్లేదు. ఈ విషయాలు ఆలోచించేటువంటి పని చేయాలి. మరో మాట మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, సోదరభావం మరియు ఐక్యతకు సంబంధించినటువంటి విషయం పండుగలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సోదరభావము, ఐక్యత. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటాడు? మీరంతా కలిసి, ఏమంటాడండి అల్లాహ్ తఆలా? మీరంతా కలిసి అల్లాహ్ త్రాటిని గట్టిగా పట్టుకోండి. మీ మీ వ్యవహారాలు మీకు ఉండొచ్చు, మీ ఫిక్కాలు మీకు ఉండొచ్చు, మీరు చేతులు కింద కట్టుకుంటారా, పై కట్టుకుంటారా, లేకపోతే తక్బీర్ చెప్పేటప్పుడు గట్టిగా చెప్తారా, మెల్లిగా చెప్తారా, అన్ని పక్కన, అన్ని సెకండరీ, అన్ని తర్వాత విషయాలు. అవన్నీ కూడా అర్థమైందండి, అన్ని తర్వాత విషయాలు. కానీ మీరెవరు? ముస్లింలు, అల్లా దాసులు. మీరు ఎలా ఉండాలి? ఒక యూనిటీ, ఐక్యత. అవన్నీ నీ కింద కట్టుకోవడం ఇష్టం, కట్టుకో, పై కట్టుకుంటున్నాం, కట్టుకో. దాని గురించి ఎక్కువ విమర్శ కాదు, అర్థమయ్యేలా చెప్పు. ఒకవేళ అది హదీస్ లేదు చెప్పు, బాబు ఇలా లేదమ్మా, ప్రాణపూర్వకంగా చెప్పు. అతను దారిలోకి వస్తాడు. దానికోసం తగాదాలు, దానికోసం గొడవలు, దానికోసం దూరాలు పెట్టుకుని. ఇక్కడ ఏంటి? ఒక యూనిటీ, సోదరభావం. ఓన్లీ మనలోని సోదరభావం ఉండాలి, మరియు సమాజంతో కూడా మనకి ఏముండాలి? సోదరభావం ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి ఇందులోని ఫ్రెండ్స్ని పిలుచుకో, వాళ్ళు కూడా కొన్ని పేదలు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళందరితో సోదరభావం. పండుగ మా రహీం భాయ్ ఈరోజు పిలిచి చిన్న మంచి దావత్ ఇచ్చాడు. రేపు పొద్దున ఎవరన్నా నీ కోసం విషబీజాలు నింపేటట్టయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే ఆయన ఏమంటారు? అలా చెప్పకు. ఆ రహీంని, ఆ రహమాన్ని, ఆ సుబాన్ని, ఆ బాషాగాన్ని నేను చూశాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని జతగా చూసేవారు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని చేసేటువంటి వాళ్ళు. ఈ మాట చెప్పి ఒకసారి ఎదురుకు వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్తాను. సమాజం సాక్ష్యం ఇవ్వాలి మనకి. ఎలా సాక్ష్యం ఇవ్వాలో చిన్న మాట చెప్పే ముందు ఎదురుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క కాలంలో ఒక అతిథి వస్తారండి. ఒక అతిథి వస్తారు. అతిథి దూరం నుంచి వస్తాడు, పాపం ఆయన ఆకలితో ఉంటాడు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏం చేస్తారంటే, నిజానికి చెప్పాలంటే అప్పుడు సహబాలు కూడా ఆకలితో ఉన్నారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమంటారంటే, ఆ అతిథిని ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారింటికి పంపిస్తారు భోజనం పెట్టమని. వాస్తవంగా చూస్తే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు కూడా జబ్బు పడి ఉంటారు, ఆమె కూడా ఆకలితో ఉంటారు. వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. మనకు బాగా కడుపు నిండిపోతుంది కాబట్టి అల్లా జ్ఞాపకం రావట్లేదు. వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు అలా అంకితం అయ్యాయి. ఒక వెళ్ళే సందర్భంలో అంటే చిన్న సాక్ష్యం ఇవ్వడం కోసం చెప్తాను అన్నమాట. ఇదంతా మీకు తెలుసు. అప్పుడు ఏంటమ్మా అంటే, ఇలాగా నాన్నగారు ఒక అతిథిని పంపించారు, ఆయన ఆకలితో ఉన్నారు, కొంచెం అన్నం పెట్టమన్నారంటే ఆమె ఇల్లు అంతా చూస్తే ఏముండదు. ఎవరండి ఆమె? జగత్ ప్రవక్త. అల్లాహ్ తబారక తఆలా ఏమన్నా, నువ్వు కోరుకుంటే నువ్వు నడిచే భూమినే బంగారం చేసేస్తానన్నాడు అల్లాహ్ తబారక తఆలా. అలాంటి ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క గారాల బిడ్డ, గారాల పట్టి ప్రవక్త మహమ్మద్ సల్లం గారు కూతురు ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా కూడా ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు, జబ్బు పడి కూడా ఉన్నారు. 2 సార్లు తలుపు కొట్టిన తర్వాత ఎవరంటే అడుగుతారు. అప్పుడు ఎందుకంటే అతిథిని సత్కరించడం కూడా సత్కార్యమే.
అని చెప్తుంది. ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఆ నాన్నగారు పంపించారా అని ఆ ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం గారు బహుకరించినటువంటి ఒక సాల్వాని, పెళ్లిలో బహుకరించినటువంటి సాల్వాని ఆ సహబీ వారికి ఇస్తే, అది అప్పుడు యూదులు అన్ని పెట్టుకునేవారు, పెట్టుకుని ఇచ్చేవారు. పట్టుకెళ్ళి ఒక యూదుడు కొడు దగ్గరికి వెళ్తారు. ఇది వినడం కాదు, మన జీవితంలో నేర్చుకోవాలి. పండుగలు నేర్పేది ఇది. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఇది ఆ యూదుడికి ఆ సాల్వాని ఇచ్చి, ఇది ఫాతిమా, ఇది ఎవరినంటే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు పంపించారు, ఇది తీసుకుని మీ దగ్గర పెట్టుకుని కొన్ని తినుబండారాలు ఇమ్మన్నారు అంటే, ఆయన బాగా అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఏం చేస్తారంటే సాల్వాని ఒకసారి ఇలా పట్టుకుని కుర్చీలించి లేచి పైకి ఎగురుతాడండి. ఆయన గంతేస్తాడనమాట. గంతేసి ఏమంటాడంటే, ఆయన నేను నా మత గ్రంథాల్లో చదివాను, నా పూర్వపు గ్రంథాల్లో చదివాను. ఏం చదివానంటే ఆఖరిలో ఒక జాతి రానున్నది. ఏం రానున్నది? ఆఖరిలో ఒక జాతి రానున్నది, ఒక ప్రవక్త రానున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తాము సైతం ఆకలితో ఉంటూ ఎదరివారి యొక్క ఆకలి తీరుస్తారు అని నేను పూర్వపు గ్రంథాల్లో చదివాను. ఆ చదివింది ఈ రోజు ప్రాక్టికల్ గా నేను చూస్తున్నాను. ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారికి ఈ సాల్వాని నేను గిఫ్ట్ గా ఇచ్చానని, ఈ తినుబండారాలు కూడా నేను ఉచితంగా ఇచ్చానని పట్టుకెళ్ళిమ్మంటారు. ఇదండి సాక్ష్యం అంటే. లేదంటే ఇబ్రాహిం మా ఇంటి పక్కన ఉండి కూడా అండి, ఈడొక్కడు పోతే ఈదికి చనిపోద్ది అనే విధంగా సాక్ష్యం ఇచ్చేలా ఉండకూడదు మన బతుకులు. పండుగలు ఏం నేర్పడం లేదు మనకి. పండుగలు ఏమి నేర్పుతున్నాయి అంటే ఎదటివాడి యొక్క హృదయాన్ని గెలుచుకోవడం నేర్పుతున్నాయి, ఎదటి వారికి సహాయం చేయడం నేర్పుతున్నాయి, ఎదరి వాళ్ళని ఆకట్టుకోవడం నేర్పుతున్నాయి, మీరు తోటి మనుషులమే మనం అంతా అనేటువంటి విషయాలు నేర్పుతున్నాయి, కష్టాలు దూరం చేయడం నేర్పుతున్నాయి, ప్రేమను పంచడం నేర్పుతున్నాయి, దయ కలిగి ఉండడం నేర్పుతున్నాయి, నీకున్న దాన్ని పంచడం నేర్పుతున్నాయి. పండుగలు ఇవి నేర్పుతున్నాయి మనకి. కానీ మనం ఏమనుకుంటామంటే రంజాన్ చివరిలో పలావ్, బక్రీద్ చివరిలో పలావ్. వండుకోవడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, కానీ వీళ్ళు ఉంటున్నారా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి కదండి, ఆలోచించాలి కదా మనం ఈ విషయాలు. ఇక్కడ మనకి పండుగల యొక్క అసలు సారాంశం ఏంటనేటువంటి విషయాన్ని చూస్తే ఇది మనం ఒకసారి ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా మీరు నేను మనం అందరం కూడా చేయాలి మిత్రులారా. అయితే సమయం ఎంతో లేదు కాబట్టి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా. ఇక్కడ ముఖ్యంగా మనం పండుగలతో పాటు పర్వదినాలు కూడా, శుభకార్యాలు కూడా ఉంటాయి. అది కూడా ఒకసారి లైన్ చెప్పి ఎదరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడతో ఆపుతాం కాబట్టి. ఉదాహరణగా మన వివాహం అయిన తర్వాత ఏం చేస్తారని మా కుర్రోళ్ళు తరపుళ్ళు ఏం చేస్తారు? ఒలిమ చేస్తారు కదండి. ఒలిమ చేయమన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం. నిజంగా మళ్ళీ ఇక్కడ ఇది చూడాలి. లేదండి మా జనాన్ని అంతా పెళ్లికి తీసుకెళ్ళిపోయారు కదా, ఒలిమతో సంబంధం లేదంటే ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయంలో లేవు నువ్వు. లేవు అసలు. ఆడపిల్ల ఇంటికాడ భోజనాలే లేవు. గట్టిగా మాట్లాడుకుంటే ఆడపిల్ల ఇంటికాడ భోజనాలే లేవు. అది మళ్ళీ పెద్ద టాపిక్, దాన్ని పక్కన పెడదాం. కానీ మొక్కరోడు ఇంటికాడ ఏం చేయాలి? ఒలిమ చేసుకోమన్నా. నీ స్తోమతకు తగ్గట్టు మళ్ళీ అప్పులు చేసావు, ఇల్లు అమ్ముకున్నావు, ఒలిమ చేయవచ్చు. మళ్ళీ నీ స్తోమతకు తగ్గట్టుగా ఒలిమ చేయి. ఇక నేను ఒలిమ గురించి ఎందుకు చెప్తానంటే, నీ ఒలిమలో కూడా ఎవరుండాలి? ఎవరుండాలండి? మరి ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా అండి? ఎవరి ఒలిమాలోనైతే, బాగేనండి మిత్రులారా, ఎవరి ఒలిమాలోనైతే పేదవారు ఉండరో అది నీచాతి నీచమైనటువంటి ఒలిమా విందు అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం. ఒక్కసారి హృదయంపై చెయ్యి వేసుకుని మన పిల్లలకు చేసేటువంటి ఒలిమాలను ఒకసారి ఆలోచించండి. పేదవాడు ఎక్కడైనా గోతర్గంలో చూస్తే కూడా కనబడుతున్నాడా? మరి నీ ఒలిమా ఎలా స్వీకరించబడింది? 20 పోతులు వేసాడండి, 30 పోతులు వేసాడండి, బిర్యానీలో నెయ్యి ఎలా కారుతుందండి. ఎవరికి కావాలండి ఇవన్నీ కూడా? అల్లాహ్ తబారక్ తఆలా దగ్గర ఒక మెతుకు పుణ్యం కూడా లభించదు. నువ్వు చేసుకునేటువంటి ఒక శుభకార్యం, వివాహం చేసుకున్న తర్వాత జంటను నీ ఇంటికి తీసుకొచ్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించిన తర్వాత చేసేటువంటి ఒక విందు భోజనంలో పేదలు లేకపోతే నీ విందు స్వీకరించబడదు. మరి దాంపత్య జీవితం కొనసాగించిన తర్వాత అల్లాహ్ తబారక్ తఆలా అనుగ్రహంతో నీకేమిస్తాడు? ఒక బిడ్డని ఇస్తాడు అల్లాహ్ తబారక్ తఆలా. దానికి ఒక ఫంక్షన్ చేస్తాం. ఏ ఫంక్షన్ అండి అది? ఏ ఫంక్షన్? అకీకా ఫంక్షన్. మళ్ళీ చాలా ఫంక్షన్ చేస్తుంటారు, పుట్టినరోజు ఫంక్షన్లు అవి ఏమి ఇస్లాంలో లేవు, అవేమి కూడా లేవు. అది వేరేసారి మాట్లాడుతుంది. ఇక్కడ మళ్ళీ ఏ ఫంక్షన్ చేస్తాం? సున్నతి ఏంటి? సాంప్రదాయం ఏంటి? అకీకా. అకీకాలో కూడా నీకు స్తోమత ఉంటుంది. అది కూడా స్తోమత ఉంటేనే చెప్తానండి. స్తోమత ఉంటే మగబిడ్డ పుడితే 2 పొట్టేళ్ళు వేయండి, ఆడబిడ్డ పుడితే 1 పొట్టేళ్ళు వేయండి. స్తోమత ఉంటే. స్తోమత లేకపోతే ఏమి ఇబ్బంది. మరి ఇందులో కూడా ఎవరున్నారు? ఉన్నారండి నిజంగా? ప్రవక్త మహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయంలో అయితే ఎవరున్నారు? పేదవాళ్ళు ఉన్నారు. మన ఫంక్షన్ లో పేదవాళ్ళు ఉన్నారా? మొత్తం బంధువులు అందరూ ఉంటారు.
స్నేహితులు అందరూ ఉంటారు. మరి అక్కడ ఎవరు ఉండలేదు? అంటే ఒక అందమైనటువంటి బిడ్డను నీకు ప్రసాదించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా నీవు అల్లా కృతజ్ఞత చెప్పుకుంటూ, ఓ అల్లా నువ్వు నాకు ఒక ప్రాణాన్ని ఇచ్చావు, నువ్వు నా బిడ్డని ఇచ్చావు కాబట్టి నేను ఒక ప్రాణాన్ని నీకు జుబా చేసి దీన్ని నేను తింటున్నాను, నా బిడ్డలు నా కుటుంబ సభ్యులకి పెడుతున్నాను, కృతజ్ఞతాపూర్వకంగా పేదల యొక్క ఆకలి కూడా తీరుస్తున్నానని కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చే దాంట్లో పేదవాళ్ళు లేకపోతే నీ అకీకా ఏమవుద్ది? మరి పండుగలు ఏమి చేస్తున్నాయి మనకి? అర్థమైందండి? ఇలాంటి మాటలు చెప్తే కొంచెం విమర్శగా తీసుకుంటారు. కానీ విమర్శగా ఇక్కడైతే తీసుకుంటే మీరు తీసుకోండి, కానీ అల్లా దగ్గర పట్టుబడిపోకుండా ఉండాలి. మనం చేసే ప్రతి పని సత్కార్యంలోకి వెళ్ళాలంటే మనం తప్పనిసరిగా చేయాలి. ఇవి కొంచెం ఎలా ఉంటాయంటే కొంచెం బాధగానే ఉంటాయి, ఎందుకంటే మనం అలవాటు పడిపోయినాం కొన్ని నాటికి. ఆ అది ఆ విందు కూడా శుభమవుతుంది కదా, అది అల్లా స్వీకరిస్తాడు కదా, తెలియక చేసేటువంటి పనులు కాబట్టి. కనుక మిత్రులారా, ఇక్కడ చివరిగా ఒకే ఒక మాట ఏంటంటే, మనకు పండుగలు నేర్పేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నాయన మీరు అల్లాకు భయపడండి, భక్తితో జీవితం గడపండి, భయంతో జీవితం గడపండి, నాకు మాత్రమే విధేయత చూపండి. మీరు ఎవరి విధేయతకు అంకితమై నా విధేయతకు దూరంగా ఉండకండి. నా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాలు ఉన్నాయి కదా, సాంప్రదాయం ఏదైతుందో దానికి అనుగుణంగా మీ ప్రతి పని, ప్రతి ప్రవర్తన, మీ నడక, మీ ఆలోచన అన్ని కూడా దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేసే ప్రతి పని పుణ్యంలోకి వెళ్ళిపోతుంది, ప్రతి పని సత్కార్యంలోకి వెళ్ళిపోతుంది, ప్రతి పని అల్లా స్వీకరించే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక్కటి లేకపోతే నేలపాలైపోతుంది. బూడిదల కోసం పన్నీరు అంటాం కదండి, వేస్ట్ అయిపోతుంది. కనుక ఏం చేద్దామో నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? నిర్ణయం ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఖురాన్లో అల్లాహ్ తఆలా ఏమంటాడంటే, ఖురాన్లో అల్లాహ్ తఆలా చెప్తాడు, ఏ జాతి అయినా తనంతట తాను నేను మారాలి అనుకోనంత వరకు అల్లా కూడా మార్చడు. స్వర్వాక్యం. ఏం చేద్దాం? మారడం వద్దండి. మన అకీకాలో పేదవాళ్ళు ఉండాలి, మన వలీమాలో పేదవాళ్ళు ఉండాలి, మన రంజాన్ పండుగలో పేదవాళ్ళు ఉండాలి, మన బక్రీద్ పండుగలో పేదవాళ్ళు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు శుక్రవారం సైతం కూడా ఏదో పలావ్ వండుకున్నంటే కొంత గుప్పుడు అన్నం పేదవాడికి పెట్టయ్యా, అంతకు మించినటువంటి సొమ్మే ఉంటది. అల్లాహ్ తఆలా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా చెప్పే కంటే వినే కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని ఈ రెండు పండుగల్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ తెలియజేస్తూ నాకు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.